2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్ 498A సెక్షన్ కింద ఇప్పటి వరకు కోర్టు అనేక రకాల తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఈ సెక్షన్ కింద చాలా మంది మిస్యూజ్ చేయడం అన్న వార్తలు మనం వింటూ ఉన్నాం. అసలు ఈ 498 సెక్షన్ ఎక్కడెక్కడ మనకి వర్తించదు అంటారు? దీన్ని ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటారు? అండ్ చట్టం దీని గురించి ఏం చెప్తుంది సార్? ఐపీసీ 498A అన్నది భార్య తన భర్త లేదా భర్త బంధువుల మీద శారీరకంగా గాని లేదా మానసికంగా గాని లేదా ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా గాని పురుగొల్పే విధంగా హింసిస్తే అప్పుడు ఈ భర్త గాని భర్త యొక్క బంధువులు గాని వాళ్ళ మీద పెట్టే ఈ యొక్క సెక్షన్ 498A అని అంటారు. ఇటీవల కాలంలో ఈ 498A సెక్షన్స్ కాస్త ఇంట్లో ఏ చిన్న గొడవైనా తిన్నగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో గొడవలు పెట్టడం, డివోర్స్ కావాలని చెప్పి ఒత్తిడి చేసే క్రమంలో కూడా 498 అంటే ఒక రివాజ్ అయిపోయింది అనమాట. అంటే 498 కాస్త ఏ చిన్న ఇష్యూ జరిగినా పరిగెత్తిన పోలీస్ స్టేషన్ వెళ్ళడం, లేకపోతే 100 కాల్ చేసి సార్ మా హస్బెండ్ ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నాడు, లేకపోతే మా ఆడపడుచు ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు, లేకపోతే భర్త తరపున బంధువులు అంటే భర్త మామగారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, బ్రదర్ కావచ్చు, బ్రదర్ యొక్క సిస్టర్ గా బ్రదర్ యొక్క భార్య వాళ్ళ పిల్లలు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఈ 498 సెక్షన్స్ పెట్టి ఈ కేసులు పెట్టి ఇటీవల హెరాస్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. అయితే దీని మీద సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఏంటంటే ఈ సెక్షన్ యాక్చువల్గా ఉపయోగకరం కన్నా దుర్వినియోగమైన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్తూ సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సుప్రీంకోర్టుకు ఒక మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారంటే అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి 2014లో కేసు ఉంది. ఆ కేసు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునిస్తూ కూడా కొన్ని మార్గదర్శకాలు చెప్పడం జరిగింది. అంటే సెక్షన్ 41 ప్రకారం ఇప్పుడైనా ఒక 498 కేసులో ఇంతకు ముందు వీళ్ళు చెప్పంగానే మీరు అరెస్ట్ చేసేవారు. అట్లా కాకుండా అరెస్ట్ చేసే ముందు సిఆర్పిసి సెక్షన్ 41 ప్రకారం ఒక 9 పాయింట్స్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం విచారణ చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయండి. అంటే సిఆర్పిసి ఒక 9 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఒక లెక్క ప్రకారం సిఆర్పి సెక్షన్ 41 ఉంటుంది. ఆ 41 ప్రకారం అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసే ముందు అరెస్టులు చేయాలి, బెయిల్ ఏంటి, వీటికి సంబంధించి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో అరెస్ట్ చేసే ముందు అంటే 498A సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేసే ముందు ఈ యొక్క సెక్షన్ లో ఉన్నటువంటి సిఆర్పి సెక్షన్ 41 లో ఏవైతే ఒక 9 పాయింట్స్ చెక్ లిస్ట్ తీసుకొని ఆ చెక్ లిస్ట్ ప్రకారం పూర్తిగా విచారణ చేసి కానీ అరెస్ట్ చేయవద్దు అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ యొక్క నేను చెప్పినటువంటి అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో కూడా చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్ గా పర్పస్ ఆడపిల్లలకి రక్షణ చట్టంగా, అంటే పెళ్ళైనటువంటి వివాహిత మహిళకి ఒక రక్షణ చట్టం, అంటే తన పుట్టింటి విడిచిపెట్టి మెట్టింటికి వెళ్ళేటప్పుడు, అంటే అత్తామామలతో పాటు వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో తన వరకట్న వేధింపులు కావచ్చు, ఇతరత్ర శారీరక మానసిక అదే ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా ఏదైనా హింసపరిస్తే దానికి రూపొందించబడిన చట్టం ఇటీవల కాలంలో చాలా వరకు చాలా సందర్భాల్లో మిస్యూజ్ అవుతుంది. అయితే ఏ సందర్భాల్లో ఈ 498 మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఏ సందర్భాల్లో 498A సెక్షన్ వర్తించనుంది కొన్ని పాయింట్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ గారు. షూర్ సార్. ఇంట్లో చిన్నపాటి గొడవలు, మాట పట్టింపులు భార్యాభర్తలు నాకు ఎంతో సహజంగా ఉంటాయి కాబట్టి చిన్న మాట పట్టింపులు గాని, భార్యాభర్తల మీద చిన్న తగాదాలు గాని, అంటే అది హింసను ప్రేరేపించే విధంగా కాకుండా ఆ భర్త ఏదైనా చిన్న మాటలన్నా, లేకపోతే కాస్త చిన్న తగాదాలు ఇంట్లో, అంటే ఆ వస్తువులు అక్కడ పెట్టలేదని, ఇంటి పని సరిగ్గా ఇట్లాంటి ఏ చిన్న తగాదాలు కూడా 498 కేసు వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది మరొక పాయింట్ కూడా చెప్తాను. అదేవిధంగా భర్త యొక్క సంపాదన పూర్తిగా పొదుపు చేసేస్తున్నాడు, భర్త సరైన కనీస అవసరాలు తీర్చట్లేదని చెప్పి అతని కనీస అవసరాలు తీర్చట్లేదని చెప్తూ కూడా 498 ఎక్కడం కూడా తప్పు. అదేవిధంగా భార్య ఆ విపరీతమైన షాపింగ్ చేస్తుంది, ఆ విపరీతమైన షాపింగ్ కోసం చెప్పి అమౌంట్స్ ఇవ్వాలి, దానికోసం చెప్పి నేను షాపింగ్ ఇంట్రెస్ట్ నాకు ఉంది, నాకు కావాల్సిన మనీ అడుగుతుంటే అతను ఇవ్వట్లేదు అని చెప్పి కూడా 498 కేసు పెడితే అది వర్తించదు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భర్త పేరెంట్స్ తో ఉంటున్నాడు, వేరే కాపురం పెట్టుకున్నాం వచ్చేయమని చెప్పి ఫోర్స్ చేస్తున్నాను, అంటే ఫోర్స్ చేస్తూ అందులో క్రమంగా నా భర్త ఎంతసేపు పేరెంట్స్ తో ఉంటున్నాడు, నన్ను వేరే ఇంటికి రమ్మనంటే అతను రావట్లేదు కాబట్టి ఈ 498 ప్రకారం నన్ను చాలా హింసిస్తున్నా, ఇది నేను చాలా హింసకు గురైంది కాబట్టి ఇది చూపిస్తూ 498 కేసు పెట్టడం కూడా తగదు. మరొకటి, భర్త మానసికంగా గాని శారీరకంగా గాని నేను ముందే చెప్పాను, ఆ ఇబ్బందులు అది తీవ్రస్థాయి కాకుండా, ఉదాహరణ చెప్తాను చూడండి, ఆ భార్య శారీరకంగా దగ్గర అవ్వట్లేదు, అది కారణంగా చూపిస్తూ నాకు దగ్గరగా శారీరకంగా కావట్లేదు కాబట్టి అని చెప్పి 498 పెట్టడం కూడా సరికాదు.
అదేవిధంగా భర్త పదే పదే ప్రేమించట్లేదు, నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను నా హస్బెండ్ ని, కానీ అతను మాత్రం నా మీద ప్రేమగా చూపించట్లేదు. అదేవిధంగా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు అని చెప్పి కూడా కొన్ని కేసులు మీకు చాలా సిల్లీగా అనిపిస్తాయి. కానీ మేము క్లయింట్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు కూడా 498 కేసు పెట్టేసి పిలిపించి బాధపెడుతూ ఉంటారు. పాప అమ్మాయి కదా భర్త మాత్రం చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి సందర్భాల్లో కూడా ఈ 498A సెక్షన్ వర్తించదు. నైట్ లేట్ గా రావడం, ఇంటికి భర్త ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇంటికి లేట్ గా రావడం, నేను వెయిట్ చేస్తూ నేను మానసికంగా చాలా ఇబ్బంది పడిపోయాను, మీరు వస్తారో రారో అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయట్లేదు, ఇది ఒక తంతుగా మారిపోయింది. అదేవిధంగా మీరు నైట్ డ్యూటీస్కి వెళ్తారు, నైట్ డ్యూటీ చేయడం వల్ల నాకు ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్తూ కూడా 498 సెక్షన్ పెడతారు. ఈ సెక్షన్ అది దీనికి వర్తించదు. అంతేకాకుండా మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. భార్య తన భర్తని మానసికంగా హింసిస్తానని చెప్పి తన పిల్లల్ని తీసుకుని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోతే అక్కడ నుంచి 498 ప్రకారం వర్తింపజేస్తుంది. ఎందుకంటే నేను నా పుట్టింటికి వచ్చేసాను, నా భర్త యొక్క మానసిక బాధలు నేను భరించలేక నేను పుట్టింటికి వచ్చేసాను, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాను కాబట్టి నేను పుట్టింటికి వెళ్ళిపోయాను కాబట్టి అది 498 సెక్షన్ లో వర్తింపజేయమంటే అది కూడా వర్తింపజేయదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందన్నమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంతమంది పెళ్ళైన తర్వాత ఇమ్మీడియట్ గా భర్తని ఇండియాలో విడిచిపెట్టి అబ్రాడ్ వెళ్ళిపోతారు, ఉద్యోగం ఇచ్చే రకరకాల కారణాల వల్ల. నా భర్తను విడిచిపెట్టేసి విదేశాలకు వెళ్ళిపోయాడు కాబట్టి నాకు 498 అప్లై చేసి నాకు విడాకులు, నాకు 498 క్రితం ఆయన శిక్షింపచేయండి అంటే మాత్రం 80% అది కూడా కుదరని పని అనమాట. అంటే తన పేరెంట్స్ తో ఉంటూ నాకు వేరే కాపురం రమ్మనమన్నా, లేకపోతే పెళ్ళైన కొద్ది రోజులకే భర్త ఈమెను విడిచిపెట్టేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. అదేవిధంగా భార్య భర్తగా లేకుండా దూరంగా ఉంటూ, అంటే పిల్లల్ని తీసుకుని దూరంగా ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఒత్తింపజేసే ప్రసక్తి లేదు. సంపాదన పరంగా కూడా ఒత్తిడి చేసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే ఇంటిలో భర్త భార్య భర్తలు కలిసి ఒక ఇంట్లో ఉండేటప్పుడు తన ఆఫీస్కి వెళ్ళే సందర్భాల్లో మాట పట్టింపులు వస్తాయి. ఆ మాట పట్టింపులో ఇంటి పని చేయాల్సిన నువ్వే బాధ్యత, ఇంట్లో తొడవాలి, ఇంట్లో అంటు తోమాలి, ఇంట్లో చాకరీ చేయాలి అని చెప్పి భర్త ఈ రకంగా బాధ పెట్టినా అది కూడా 498 కిందకి వచ్చే అవకాశం కూడా ఉండదు. అంటే ఇంటి పని నీదే బాధ్యత, నేను ఆఫీస్ పని ఏం చేయాలి, ఇంటి పని నేను చేయాలి, ఇంట్లో అంటు తోమాలి, ఇంట్లో తొడవాలని చెప్తూ చేసేది కూడా ఈ రకంగా మాటలు పెట్టేది కూడా ఇది 498 కిందకి వర్తింపజేసే అవకాశం అయితే లేదు శ్రీగారు. అలాగే అవమానకరమైన మాటలు, ఏదో భార్య భర్త అంటే వాంటెడ్లీ చేసేది ఉండదు. మాట తిరిగేటప్పుడు నువ్వు పెద్ద నీ ఇంటిని తీసుకొచ్చాలి, ఏం తీసుకొచ్చా అని చెప్పి కాస్త చిన్నతనంగా చూశాడు. అదో ఆ సందర్భంలో రికార్డ్ చేసి నా భర్త ఆరో సందర్భంలో ఆయన చాలా చిన్నతనంగా నన్ను అవమానపరిచాడు కాబట్టి ఇది కారణం చెప్తూ అతను 498 పెట్టి ఆయన లోపల వేసేసి ఏంటంటే కూడా కుదరని పని. అదేవిధంగా అత్తమామలతోటి ఈ భార్య అత్తతోటి ఏమైనా చిన్న మనస్పర్ధలు మాట పట్టింపులు వచ్చాయనుకోండి, అటువంటి సందర్భాల్లో ఈ రివర్స్ అయిపోయి అదో చిన్న మాట పట్టింపు కోసం ఎవిడెన్స్ చూపిస్తూ ఇదిగో మా అత్తమ్మ ఇట్లా అన్నది, లేకపోతే మా అత్తమ్మ నన్ను బాధ పెట్టింది, లేకపోతే మా ఆడపడుచులతో బాధ పెట్టారు కాబట్టి వాళ్ళ మీద 498 వేసేసి వాళ్ళని లోపల పంపించేద్దాం అంటే కూడా కుదరని పని. అంటే ఇవి కనిపించడం చాలా చిన్నగా ఉంటాయి కానీ ఆ నాలుగు గోడల మధ్య ఇంట్లో మాత్రం ఈ చాలా యుద్ధ వాతావరణాన్ని కలిగింపజేస్తాయి. సో ఆ యుద్ధ వాతావరణానికి చిన్న మాట పట్టింపులు, చిన్న తగాదాలు, ఏదో అక్కడ చెత్త ఇక్కడ వేశారని, లేకపోతే ఇంట్లో ఫ్యాన్ లేదను, లేకపోతే కిచెన్ ప్లాట్ఫామ్ సరిగ్గా క్లీన్ చేసుకోలేదని మీకు చెప్పుకోవడం చాలా చిన్నగా ఉంటాయి కానీ ఇటువంటి సంబంధించి ఇవే చాలా పెద్ద కారణాలు చూపించి ఎక్కడికో తీసుకెళ్తారు. అదిగో ఈ సందర్భాన్ని మూడు పెడుతూ ఇంకో రకంగా ఆపాదించేసి ఆయన మీద 498 వేసేసి ఆయనకి జైల్లో పడేయాలని చెప్పడం కూడా పూర్తిగా అనైతికం అని చెప్పి చెప్తున్నారు. దీంతో కూడా మరొకటి ప్రధానంగా నేను ఇంకో విషయం చెప్తాను. భర్త మరో వివాహం చేసుకున్నాడని అనుమానం, భర్త నాతో కాకుండా అతను మరో వివాహం చేసుకుని వేరే అమ్మాయితో ఉంటున్నాడు అని చెప్తూ ఒక అభియోగం చేస్తారు. ఇది కేవలం అభియోగం మాత్రమే. సో అతను వేరే అమ్మాయితో ఉంటున్నాడని చెప్తూ కోర్టుకు 498 వేసి చూపిస్తే అక్కడ సాక్ష్యాధారాల్లో నిజంగా చూపించకపోతే అదొక కేసు అవుతుంది. సో దాన్ని చూపిస్తూ 498 వేయడం కూడా సరైనటువంటి ఇది కాదు. అంటే 498A అన్నది ఒక పెద్ద బూచిగా మారిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి సమకాలీన సమాజంలో. పెళ్లి చేసుకోవడమే పెద్ద నేరం అనుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యగా పూర్తి హక్కులు ఉన్నాయి కాబట్టి ఏ చిన్న కారణం ఆమెను కొట్టినా ఆమెను తిట్టినంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే క్రూరత్వం కిందకు వచ్చే విషయం. అంటే క్రూరత్వం కిందకంటే ఏంటి, ఆమెను శారీరకంగా కానీ మానసికంగా కానీ లేకపోతే ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా ఉన్నటువంటి సందర్భాల్లో తప్ప ఇతరత్ర విషయాల్లో 498 అనేది వర్తింప చెయ్యదు అని చెప్పి స్పష్టంగా అనేక కేసులలో తీర్పులు, ఆయా కోర్టులు తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ మార్గదర్శకాలు కూడా ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని సూచనలు మాత్రం ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి. అంటే కోర్టులో పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికల్లా పోలీసులు ముందుగా విచారణ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సెక్షన్ 41 ప్రకారం ఆ చెక్ లిస్ట్ లో ఒక 9 పాయింట్స్ చూసి దానికి సిమిలర్ గా ఉంటే అరెస్ట్ చేయాలి తప్పించి ఏదో అమ్మాయి చెప్పింది కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేసే పరిస్థితి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో లేదు శ్రీ గారు.
సో ఎవరైనా మహిళలు ఇట్లాగే చేసినట్లయితే సెక్షన్ ఐపీసీ 211 అంటే తప్పుల కేసులు పెట్టడం, అదేవిధంగా సెక్షన్ 182 తప్పుడు సమాచారం అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కోర్టుకి చూపించడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోర్టుని మిస్గైడ్ చేయడం కూడా చర్యలు తీసుకోబడతాయి. చట్టపరంగా కూడా ఇటువంటి కోర్టుకి మిస్గైడ్ చేసిన లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ కోర్టుకి ఇచ్చిన సెక్షన్ 211 అదేవిధంగా సెక్షన్ 182 దీని ప్రకారం అమ్మాయి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సిరి గారు. సార్, మరి ఎవరికైనా కూడా 498 సెక్షన్ కింద ఇంకా ఎలాంటి రిలేటెడ్ గా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు, లీగల్ ప్రొసీజర్ గురించి మీతో డిస్కస్ చేయాలి అన్నప్పుడు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా సార్, దీనికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేసినా లేదా వాట్సాప్ చేసినా మన లీగల్ టీం వాళ్ళకి రెస్పాండ్ అవుతారు తప్పనిసరిగా. అంటే ఈ రాంగ్ కేసెస్ పెట్టడం, మానసికంగా భర్తల్ని బాధ పెట్టడం, భర్త తరపు బంధువుల్ని బాధ పెడుతున్నటువంటి సందర్భాల్లో భార్యలు దీని మీద కొంత రిలీఫ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఎలా వెళ్ళాలి ఏంటది ఒక సలహా సంప్రదింపులు కూడా మన వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా న్యాయపరంగా ఏదైనా వివాదాలంటే కూడా ఒక పరిష్కారం చూపే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.